నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఆన్లైన్ ప్రేమ మోజు అడ్డుగా ఉందని కన్న తల్లిని కడతీర్చిన కూతురు, లవర్తో కలిసి హత్య. అసలేం జరిగింది? చదివేది 10వ తరగతి. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అంతటితో ఆగకుండా లవ్కు అడ్డుపడుతుందని లవర్తో కలిసి కన్న తల్లినే చంపేసింది. ఇక అదే టైంలో చెల్లెలు రావడంతో డ్రామా మొదలుపెట్టింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. నవమాసాలు కని పెంచిన తల్లిని అత్యంత కర్కశంగా కడతీర్చింది ఓ కూతురు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలికి 16 ఏళ్ల క్రితం దమ్మనపేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికో కూతురు ఉంది. 13 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో అంజలి కుప్పంకు చెందిన రవి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోగా వారికి మరో కుమార్తె ఉంది. అయితే గత ఏడాది రవి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఇద్దరు కూతుర్లతో షాపూర్ నగర్ హెచ్ఎంటి సొసైటీలోని ఓ ఇంటిలో అద్దెకి ఉంటోంది. ఇక పెద్ద కుమార్తె 10వ తరగతి చదువుతుండగా ఇటీవల ఆమెకు నల్గొండ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని తల్లి అంజలికి చెప్పగా పెళ్లికి నిరాకరించిన ఆమె కూతుర్ని మందలించింది. దీంతో ప్రియుడి కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. తల్లి అంజలి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మళ్ళీ ఇంటికి వచ్చింది. కానీ తన తల్లి బతుకుంటే శివాను పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని భావించిన కూతురు ఆమెను చంపేందుకు ప్లాన్ చేసింది. ఇందుకోసం లవర్కు ఫోన్ చేసింది. నువ్వు వచ్చి మా అమ్మను చంపకపోతే నేను నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇక ప్లాన్ ప్రకారం శివ తన తమ్ముడితో కలిసి ప్రియురాలి ఇంటికి వచ్చాడు. అంజలి కుర్చీలో కూర్చొని ఉండగా బలంగా తన్నారు. దీంతో ఆమె కింద పడి తలకు గాయమైంది. ఆ వెంటనే అంజలి మెడకు చున్నీ బిగించింది కూతురు. ఆమె ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో చనిపోయిందని భావించారు. అయితే కొద్దిసేపటికి అంజలిలో కదలిక వచ్చింది. వెంటనే గమనించిన కూతురు శివకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో మళ్ళీ ఇంటికి వచ్చిన శివ ప్రియురాలతో కలిసి అంజలిని చంపేశాడు. ఇక అదే సమయంలో అంజలి రెండో కూతురు స్కూల్ నుంచి ఇంటికి రాగా చెల్లెళ్ళు ఏమార్చి పక్కింటికి పంపింది. తర్వాత తన తల్లి చున్నీతో ఉరివేసుకొని చనిపోయిందని బంధువులకు చెప్పింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అంజలి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. ఆమె తలపై గాయాలుండటంతో అనుమానం వచ్చి బాలికను గట్టిగా మందలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. తానే తన లవర్ అతని సోదరుడితో కలిసి తల్లిని హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.